వనపర్తి సంస్థానం రాజా గారికి మా ఊళ్ళో కేశంపేట మా గ్రామము మండలము షాద్నగరు. ఇప్పటి వరకు నేను వనపర్తి సంస్థానం రాజా గారు 44 ఎకరాల పొలం ఇచ్చినాడు. అయితే దాన్ని వనపర్తి రాజా గారు దాని గుడి డెవలప్మెంట్ కోసము దానికోసం ఇచ్చినాడు. అయితే దానికి ఏం చేసినారంటే 1979లో పెద్ద గంగాధర చిన్న గంగాధర గారు ఏం చేశారంటే దొంగ ఓఆర్సీ తీసుకొని 1979లో ఓఆర్సీ తీసుకొని గుడి మేము కొడుకులమని చెప్పి దాన్ని డెవలప్మెంట్ చేయకుండా ప్లాట్లు చేసి అమ్ముతున్నారు. దీనిపై మేము గ్రామస్తులము ఎన్నిసార్లు రేవంత్ రెడ్డి గారికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. వాళ్ళు ఇప్పటి వరకు పట్టించుకోవడం లేదు. ఒక్క ఎకరా ఇప్పుడు మ్యాక్సిమంగా 3-4 కోట్లు పలుకుతున్నది. ఇంతవరకు పట్టించుకోవడం నాదురే లేడు. సొంత అల్లుడు సజ్జల విశ్వనాథం వాళ్ళే అల్లుడు ఎంపీపీ చేశాడు. ఆయన కాలంలో ఈ పొలాలన్నీ అన్యాక్రాంతమైనవి. వాళ్ళ అబ్బాయి శేఖర్ గారు మాపై చాలా కేసులు పెడుతున్నాడు. దీనిపై ఎన్నిసార్లు విన్నవించుకున్న ప్రజాభవన్లో విన్నవించుకున్న ఇంతవరకు ఏం చేయడం లేదు. గుడికి అంటే ఇప్పుడు ఈ ప్రజాభవన్కి చాలాసార్లు మీరు వచ్చారు, ప్రజాభవన్ దగ్గరికి ప్రజాపాలనలో. అంటే మరి ఇక్కడ ఇన్నిసార్లు అప్లికేషన్ చేస్తే కూడా మరి ఏం రెస్పాన్స్ ఇస్తున్నారు? అధికారులు కావచ్చు, లేకుంటే అక్కడ మీ మండల సంబంధించిన వాళ్ళు కావచ్చు, కలెక్టర్ కావచ్చు, ఎవరికైనా రాస్తున్నారా? మాకు కలెక్టర్ ఆఫీస్కి రాస్తున్నారు. మేము కలెక్టర్ తనకు పోయి విన్నవించుకున్నాము. కలెక్టర్ గారు ఏం వేస్తారంటే ఒక స్టాంప్ వేస్తారు, పంపించేస్తారు. ఇంతవరకు మేము ఇంచుమించు 8 సార్లు వచ్చాము. ఇంచుమించు దేవాలయానికి సంబంధించిన భూమి 44 ఎకరాల భూమి కేశంపేటలో. ఈ భూమి చాలా దేవాదాయ శాఖకు ఎండోమెంట్ శాఖకు ఎన్నోసార్లు విన్నవించుకున్నాము. ఇంతవరకు కమిషనర్కి ఇంచుమించుగా 4-5 సార్లు ప్రజెంట్ చేసినా పట్టించుకోవడం లేదు. కొండ సురేఖ కలిసిరా మంత్రికి? దేవాలయ శాఖ కొండ సురేఖ గారు మాకు అపాయింట్మెంట్ ఇస్తలేదు. దేవాదాయ కమిషనర్ గారిని ఎన్నోసార్లు కలిసినాము. అయితే ఈ విషయంపై మేము ఎన్నిసార్లు విన్నవించినా కేశంపేట గ్రామం మేము ఇండోమెంట్కి ఇస్తే ఇండోమెంట్లో ఏం చేస్తున్నారంటే కేశంపేట ఫోన్ చేసి అక్కడ వాళ్ళతోని లాలుచ్ అయిపోయి 44 ఎకరాలు లాలుచ్ అయిపోయారు వాళ్ళ భూమి గురించి. మఠం గంగాధర పెద్ద గంగాధర కొడుకు శేఖర్ గారు చాలా భయంబాతులు చేస్తున్న కేసులు పెడుతున్నాడు. ఇంచుమించుగా రేవంత్ రెడ్డికి 44 ఎకరాలు అంటే ఎన్ని కోట్ల ఆస్తి అండి. దేవాలయానికి సంబంధించిన దేవుని గుడిని దేవాలయాలకు భూములు ఇస్తే దేవాలయ అన్నీ తినుకుంటా దేవాలయ భూమి తింటుండ్రు. దేవాలయానికి మిగతా కొన్ని రోజులు అయితే దేవాలయానికి తినేస్తారు. ఇన్ని కోట్ల ఆస్తి ఏం లాభం చెప్పండి? వెంటనే రేవంత్ రెడ్డి తక్షణమే దీనిపై చర్య జరిపి దేవాదాయ ఎండోమెంట్ శాఖ వాళ్ళకి రాసిస్తే బాగుంటుందని కోరుచున్నాను. అంటే దీని మీద ఎప్పుడన్నా మీరు పోలీసులకు కానీ కలిసారా? అంటే దరఖాస్తు కూడా పెట్టుకున్నారా? కేసు పెట్టారా? నేను ఆర్డీఓకి ఇచ్చానండి, ఎంఆర్ఓకి ఇచ్చాను, కలెక్టర్ గారికి ఇచ్చాను. ఎండోమెంట్లో ఎన్నోసార్లు ప్రజాభవన్లో అయితే ఇంచుమించుగా 5 సార్లు ఇచ్చాను, 5-6 సార్లు ఇచ్చాను. ఇప్పటి వరకు పట్టించుకోవడం లేదు. దీని మీద తక్షణమే సంధిస్తే చాలా బాగుంటుందని కోరుచున్నాను. చెప్పండి తమ్ముడు, ఏ సమస్యతో మీరు ఇక్కడ వచ్చారు? మరి అక్కడ అధికారులు ఏమంటున్నారు? ఇంకా లోపల పోలేదన్నా. మీ సేవకు పోయాను. మీ సేవకు పోతే రిజెక్ట్ అయిపోయింది అప్లికేషన్, రేషన్ కార్డుది. అది కాకుండా మెసేజ్ ఆఫీస్ పోతేనేమో డిలీట్ చేయాలంటే 30 to 45 days అవుతుంది. పోర్టల్ ఓపెన్ ఉంటుందా? ఉండదు. ఇప్పుడు ఏంటి పరిస్థితి నాది? నేను అదే అడుగుదామని వచ్చాను. అడుగుతా ఇక పోతున్నా. ఇప్పుడు అదే ఇప్పుడు కొత్త రేషన్ కార్డు గురించి వచ్చావా? రేషన్ కార్డు అండి. యాక్చువల్లీ మా ఫాదర్ది దాంట్లో నాది ఉంది, మా మదర్ది నలుగురు ఉండే. 4 years కింద మా మదర్ది డిలీట్ అయిపోయింది. నెంబర్ పేరు వచ్చి పెట్టాము, రావలేదు. ఇక మీ సేవ మన తూప్రాన్లో మండల ఆఫీస్ ఉంటుంది, అక్కడ పెడితే పెండింగ్లో అని చూపిస్తుంది. మీ సేవ లేకపోతే పెండింగ్ అని చూపిస్తుంది. దాని గురించి ఒకటి. మళ్ళీ ఇంకా వెళ్ళిపోయానా ఎస్హెచ్ ఆఫీస్ పోతేనేమో 30 to 45 days పడుతుందంట. అంటే ఇప్పుడు మొన్ననే గ్రామ సభలు పెట్టారు కదా, గ్రామ సభలలో తీసుకుంటలేరండి. రేషన్ కార్డుకి అసలు తీసుకోవట్లేదు. మరి ఎందుకు గ్రామ సభలు పెట్టారు? అది వాళ్ళకే తెలుసు అండి. ఇక వాళ్ళకే తెలుసు. ఏమంటే పెట్టినట్టే. ఎందుకు మొన్న లాస్ట్ వీక్ కూడా పెట్టాను రేషన్ కార్డు కోసం. సపరేట్గా రేషన్ కార్డు కోసం 4 times పెట్టాను ఇక్కడ. ఇంతవరకు రెస్పాన్స్ లేదు. మరి ఎట్లుంది తమ్ముడు ఈ 1 year పాలన? ఎట్లా అనిపిస్తుంది? 1 year పాలన అయితే ఏమంత అనిపించట్లేదు నాకైతే. ఏం లేదు. అప్పుడు తెలంగాణ రాకముందుకు ఎలా ఉందో, తెలంగాణ వచ్చిన తర్వాత అలానే ఉంది. ఇప్పుడు అలానే ఉంది. నాకు తెలిసి అలానే ఉంది. ఇంకా ఎందుకంటే కేసీఆర్ గవర్నమెంట్కు రేవంత్ రెడ్డి గవర్నమెంట్కు తేడా ఏంటి? కేసీఆర్ గవర్నమెంట్ ఏంటంటే అది కనిపించని పాలన, డెవలప్మెంటెడ్ ఓన్లీ. ఇయర్కి మన రేవంత్ రెడ్డి పాలన డెవలప్మెంట్ అయిందో లేదో ఇంకా క్లారిటీ రాదు, ఎందుకంటే టైం పడుతుంది. ఇప్పుడు ఉంది, వస్తున్నారు పబ్లిక్. ఎవరికి ఏం చేస్తారో ఇంతవరకు ఎవరికి క్లారిటీ లేదు. అంటే ఇప్పుడు మీ ఫ్రెండ్స్ కానీ, మీ ఊరు వాళ్ళు కానీ, మీ బంధువులు కానీ చాలామంది వచ్చి ఇక్కడ ప్రజావాణిలో దరఖాస్తు చేసుకున్నారు కదా తమ్ముడు, వాళ్ళు ఎవరైనా సమస్యలు పరిష్కారం అయినాయని మీకు చెప్పారా? ఎవరు చెప్పలేదండి, ఎవరు చెప్పలేదు. అంతెందుకు మా ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ఒక 10 మెంబర్స్కు న్యూ రేషన్ కార్డ్స్ కోసం పెట్టాము, ఎవరిది రాలేదు ఇంతవరకు. నిన్న ఒకటి మా ఫ్రెండ్ ఎప్పుడో
10 years అవుతుంది మ్యారేజ్ అయ్యి. అప్లికేషన్ కోసం పెట్టేసి అలా ముందే డిలీట్ చేసుకున్నాడు కాబట్టి నిన్న అప్లికేషన్ యాక్సెప్ట్ చేసింది. ఆయనకి అప్పుడు పెట్టాలని చెప్పేసి తీసుకోలేదు. మళ్ళీ అలా నాకు ముందు చెప్తే ఒక 1 month బిఫోర్ ఆన్లైన్లో ఓపెన్ చేస్తున్నాము లేదా పేర్లు ఉంటే డిలీట్ చేసుకొని చెప్పేసి చెప్తే ముందు జాగ్రత్త ఉంటాం కదా మేము. ఇప్పుడు మేము డిలీట్ చేసుకుంటే 45 daysలో ఎలా అవుతుంది? 45 days పోర్టల్ ఓపెన్ ఉంటుందా? చెప్పండి మీరే ఒక మాట. చెప్పండి మీ పేరేంటి? నా పేరు జగన్ సార్. నేను బాలర్ మండల్ తిరుమలగిరి గ్రామం. నా భూమి సర్వే నెంబర్ వచ్చేసి 241. 251లో 12 గుంటల భూమి రావాలి. ఈ ప్రజావాణిలో 3-4 సార్లు అప్లికేషన్ పెట్టినా పని అవ్వట్లేదు. మండల ఆఫీస్ చుట్టూ తిరుగుతూనే ఉన్నా 1 year నుంచి. అసలు పట్టించుకోవడం లేదు. ఈ పొద్దురా రేపు అని చెప్పి చూస్తూ ఉన్నారు. 40 ఏళ్ళ భూమి కాసులో కూడా నేనే ఉన్నాను. ఎంఆర్ఓ గారు కూడా వచ్చినారు, చూసినారు, భూమిని కూడా చూసిండు. కానీ ఆన్లైన్ చేయట్లేదు. ధరణి ఆన్లైన్లో రావట్లేదు. రికార్డు ప్రకారం అంతా క్లియర్గా ఉన్నది మనది. మండల ఆఫీస్లో రికార్డులో కానీ నా పాస్బుక్లో కానీ ఓల్డ్ పాస్బుక్లో కానీ ప్రొసీజర్ పేపర్ ఉంది, నాకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉంది. పని చేయమంటే చేయట్లేదు. తిప్పుతూ ఉన్నారు మండల ఆఫీస్ వాళ్ళు. మళ్ళీ ఈరోజు కూడా వచ్చిన ప్రజావాణికి వచ్చి అప్లికేషన్ ఇచ్చిన చేస్తామని అంటున్నారు. కానీ పని అయితే అయ్యేటట్లేదు. లోపల ఎవరు కలిసినా మరి ముఖ్యమంత్రి ఉన్నాడా? లోపల ముఖ్యమంత్రి లేరు. ముఖ్యమంత్రి చేయి కింద వాళ్ళు ఎవరో ఆఫీసర్లు ఉన్నారు లోపల. వాళ్ళకి అప్లికేషన్ ఇచ్చిన నేను ఇప్పుడు రాసి చేసి వస్తున్నాను. నువ్వేం పని చేస్తావే? నేను కంపెనీలో పనిచేస్తాను సార్. డ్యూటీ చేయాలో ఈ భూముల గురించి తిరగాలో మాకు అర్థమవుతలేదు. మేమేమో కంపెనీలో పనిచేస్తాము 14,000 జీతానికి. ఇక్కడేమో పద్దాక మండల ఆఫీస్ చుట్టూ ప్రజావాణి చుట్టూ ఇక మొత్తం తిరగాలంటే మాతో ఏడైతే సార్ 1.5 year అయింది. ఎట్లుంది ఈ ఏడాది పాలన? ఎట్లా అనిపిస్తుంది? 14 నెలలు అవుతుంది కదా. అయితే నిజం చెప్పాలంటే కేసీఆర్ సారే మంచోడు. కేసీఆర్ గారే మంచోడు. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు అయింది మాకు కొంచెం ఆన్లైన్. ఇప్పుడు అసలు అవన్నీ అవ్వట్లేదు. అన్ని పథకాలు అన్నాడు, ఏమి ఇస్తున్నాడు, ఏమి ఇస్తలేడు సార్. 6 గ్యారంటీలలో నీకు ఏమేమి వచ్చినాయి? నాకు ఒకటే కరెంటు బిల్లు వచ్చింది, కరెంట్ ఒకటే వచ్చింది. గ్యాస్ది రాలేదు. 2,500 అన్నాడు మహాలక్ష్మి పథకం, అది కూడా ఏం రాలేదు. గ్యాస్ సబ్సిడీ అన్నాడు, అది కూడా ఏం రావట్లేదు. పెన్షన్ ఏమో 4,000 అన్నాడు మా నాయనకి బీపీ, షుగరు, హార్ట్ అన్ని ప్రాబ్లమ్ ఉన్నాయి. ఓల్డ్ ఏజ్ 4,000 పెన్షన్ అన్నాడు, అది కూడా లేదు. ఏం లేదు సార్. మాకైతే కేసీఆరే మంచిది. కేసీఆరే రావాలి. మళ్ళీ రేవంత్ రెడ్డి కేసీఆర్ కంటే మెరుగు పాలన చేస్తున్నా అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటున్నాడు సార్. రైతు బంధు కూడా వేయలేదు కదా సార్. రైతు బంధువులో ఒకళ్ళకి వేస్తున్నాడు, ఒకళ్ళకి వేయట్లేదు. అంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు అందరికి ఒకటేసారి పడేది రైతు బంధు. ఈయనేమో మండలానికి ఒక గ్రామం వేస్తుండు. అలా ఆయనకు నచ్చిన ఆయనకే వేస్తుండే, ఆయన కానీ ఎవరికి వేయట్లేదు. అది నేను చెప్పాలంటే మాకైతే ఈసారి అయితే ఖచ్చితంగా కేసీఆర్కే 100% కుదుతాం ఓట్లు. ఎవరికి ఏమి సార్. ఊర్లలో ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్లు వస్తాయి కదా, ఎట్లుండబోతుంది మరి ప్రభావం? మాదేముంది మాకు కేసీఆర్ సైడ్, తెలంగాణ సైడ్ ఎవరైతే ఉంటారో కేసీఆర్ దిక్కు ఆయనకే ఓట్లేస్తాం. సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ వాళ్ళకే వేస్తాం. ఎవరికి? కేసీఆర్ సైడ్ ఉన్న వాళ్ళకి. ఈయన సైడ్ ఉన్న వాళ్ళకి ఏం మా భూమి ఆన్లైన్ చేయాలి సార్, చేయరా? గరీబుల భూమి చేయరా? ఉన్న వాళ్ళది అయితే చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏదో పైసలు పెడుతున్నారు, చేస్తున్నారు. ఇప్పటికి మరి వీడికి నువ్వు ప్రజాభవన్కి ఎన్నిసార్లు వచ్చినా? 4 సార్లు వచ్చిన. 4 సార్లు దరఖాస్తు ఇచ్చిన. అవుతుంది ప్రభుత్వం మంచిది చేస్తారు అన్నారు. ఏం లేదు. సంవత్సరంన్నర ఆయన తిరగబట్టి ఏం చేసినారు సార్? మళ్ళీ ఇప్పుడు రావడం కారణం ఏంటి? చేయలే కాబట్టే కదా వస్తున్నా. ఊర్లలో రైతులు, పెన్షన్దారులు, మహిళలు అందరు ఏమనుకుంటారు ఈ ప్రభుత్వం గురించి? ఈ ప్రభుత్వం అయితే తప్పు పని చేసినాము, మనం ఓట్లేసి నమ్మి మోసపోయినాము అని చెప్పి బాధపడుతుంటోళ్ళే ఉన్నారు, కానీ సంతోషించేటోళ్ళు ఎవ్వరు లేరు.